20 years of excellence in cancer care. Mahatma Gandhi Cancer Hospital and Research Institute, Visakhapatnam. సో పులి సీత అనగానే సినిమాలు పక్కన పెడితే ఆలోచించేది పాలిటిక్స్. ఎందుకక్క అసలు చక్కగా హ్యాపీగా ఉంటావు, మల్లి తోటలో మల్లి పూలు కోసుకుంటూ మాట్లాడుతుంటావు, పొలం పనులు చేస్తుంటావు, పిల్లల గురించి మాట్లాడతావు, విలేజ్ నేటివిటీని ప్రొజెక్ట్ చేస్తావు, సిటీలో ఉంటున్నా కూడా నువ్వు విలేజ్ ఇంపార్టెన్స్ తెలియజేస్తావు, వైఫ్ అండ్ హస్బెండ్ ఏ విధంగా ఉండాలి, ఎమోషన్స్ ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ బాగా చెప్తావు, అందరికీ బాగా నచ్చుతావు. పాలిటిక్స్లోకి అసలు వచ్చి మాట్లాడాలనే ఆలోచన అసలు ఎందుకు వచ్చింది అసలు నీకు? ఈరోజు ఏం కూర తిన్నావు నువ్వు? చికెన్. నిన్న వంకాయ. మొన్న గుర్తులేదు. రేపేం తింటావు? తెలీదు. ఆ. అంటే రోజు తిన్న కూర మళ్ళీ తినవు. సో లైఫ్ కూడా అంతే. నా ఫ్యామిలీ, పిల్లలు, నా ప్రొఫెషను అన్నితో పాటే నాకు పొలిటికల్గా అంటే ఇష్టం కాబట్టి అందుకే మాట్లాడతా. పాలిటిక్స్ ఇష్టం నీకు? ఇష్టం. చిన్నప్పటి నుంచి నువ్వు పాలిటిక్స్ చూసేదానివా? చిన్నప్పటి నుంచి నేను స్కూల్లో అంతా ఏది ఎవరైనా కొట్టుకుంటున్నా ఎందుకు కొట్టావు ఏంటి, అలా కొట్టకూడదు, అలా మాట్లాడకూడదు, ఇలా ఉండాలి, ఇలా ధర్మంగా వెళ్ళాలి, న్యాయంగా ఇలా ఉండాలి, ఈ విధంగా ఉన్న చిన్నప్పటి నుంచి ఉన్న మెంటాలిటీ నాది. అందుకనే ఇలా తయారైంది అనుకుంటా. నేను రేపు నిజంగా చెప్తున్నాను, ఒకవేళ పాలిటిక్స్లోకి వెళ్ళి ఒకవేళ సక్సెస్ అయిపోయి ఇండిపెండెంట్గా నిలబడి ఏదైనా ఒక ఎమ్మెల్యేనో లేకపోతే ఏదైనా గెలిస్తే నేను ప్రజల కోసం మాత్రమే పాటుపడతా. వస్తావా పాలిటిక్స్లోకి వచ్చే ఛాన్స్? వస్తా. ఇంట్లో ఒప్పుకుంటారా? కుటుంబం మా బావ ఉన్నాడుగా, సపోర్ట్ చేస్తారా? సపోర్ట్ చేయబట్టే కదరా ఈరోజు ఇంత దూరం వచ్చాను. పాలిటిక్స్ వేరు, సినిమా వేరు కదక్క. రెండు ఒకటే తీసుకుంటా నేను. అది ఇది వేరని ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు మీరు మీకు ఇష్టంగా ఉన్న వ్యక్తిని ఏమైనా తిడుతుంటే వెంటనే మీరు ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఏమైనా మాట్లాడుతుంటే కొన్ని అంటే ఇష్టంగా ఉన్న వ్యక్తిని తిడుతున్నారు అని అంటే కొన్ని అంగీకరించేటి కొన్ని ఉంటాయి. నాకు ఇష్టమైన పర్సన్ తప్పుగా మాట్లాడితే అది తప్పనే చెప్తాను. ఇష్టం వేరు, ప్రజల గురించి మాట్లాడడం వేరు. నువ్వు తప్పు చేస్తున్నావు, ప్రజల గురించి నువ్వు తప్పుగా మాట్లాడుతూ తప్పు చేస్తున్నావు అని అంటే నువ్వు ఇష్టమైనంత మాత్రం దాన్ని నేను ప్రోత్సహించను. అది ఉంది నాలో. పాలిటిక్స్లో మాట్లాడేటప్పుడు అందరికీ నచ్చాలని లేదు. అండ్ మీరు ఒక ఫ్యామిలీ ఉమెన్, పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ ఉంది, సినిమా పరంగా వచ్చి ఏదో రకంగా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నారు. నచ్చకపోతే బూతుల్లో వర్డ్స్లో కూడా మాట్లాడుతుంటారు, ట్రోల్ చేస్తుంటారు. సో నీకెందుకే ఇంట్లో పిల్లలు ఇలాంటి బ్యాడ్ కమెంట్స్ చాలా వస్తాయి. ఇవన్నీ ఎలా ఫేస్ చేస్తున్నారు? అసలు మనం చూడంగా ఆయన ఒకటే చెప్పాడు, బుద్ధుడికి అదే చెట్టు రావి చెట్టు కింద జ్ఞానోదయం అన్నట్టు నాకు మునగ చెట్టు కింద కూర్చొని చెప్పాడు మా ఆయన. ఇలా నువ్వు ఒక ఎంట్రీ అవ్వాలనుకున్నప్పుడు ఎవరేమనుకున్నా సరే, ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా ఎంత బ్యాడ్గా తిట్టినా కూడా నువ్వు రియాక్ట్ అవ్వనంటేనే చెప్పు, నేను నీకు సపోర్ట్ చేస్తా. లేదు ప్రతి ఒక్కరు అన్నదానికంతా నేను బాధపడి మైండ్కి తీసుకొని బాధపడుతున్నావు అంటే నువ్వు బాధపడితే నేను చూడలేను. కాబట్టి ఇది అదా లేకపోతే ఇదా అని చెప్పాడు. లేదు బావా అని నాకు సపోర్ట్ చేశాడు. అవన్నీ కాదు, బయట వాడు వచ్చి ఎవరో తెలియని వ్యక్తి వచ్చి ఒక మాట మాట్లాడితే దాన్ని తీసుకొని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నీకు అందరికన్నా మన ఫ్యామిలీలో పిల్లలు కానీ, లేదంటే మీ అత్త మీ మామ కానీ, లేదంటే నేను కానీ ఏదన్నా మాట మాట్లాడితే వాళ్ళని కూడా తీసేయి, పిల్ల అత్త మామను కూడా తీసేయి. నేను కదా నేనేమన్నట్టు నువ్వు బాధపడాలి. ఎవడో కోన్కిస్కా కొట్టంగా నేను ఏదో అనంటే ఏదో లాతో లకారాలతో నేను మాట్లాడితే నువ్వు ఎందుకు బాధపడతావు? నువ్వు అది కాదు కదా. నువ్వు అట్లాంటప్పుడు ఎందుకు బాధపడాలి? ఎవరి కోసం బాధపడాలి? నీకు నేనున్నా. అర్థమైందా? సో కాబట్టి ఏది మాట్లాడినా స్పష్టంగా మాట్లాడు, బూతులు లేకుండా నిజాయితీగా మాట్లాడు, నీతిగా ఉండు. అది చెప్పాడు మునగ చెట్టు కింద కూర్చొని. ఇప్పటివరకు ఎప్పుడు మీరు కమెంట్స్ ఏది పట్టించుకోవాలి? ఇన్ని వీడియోస్లో సినిమా అంటే ఇష్టం కదా, ఫస్ట్ నుంచి సినిమా ఇండస్ట్రీలో రోజా గారికి ఒక డిఫరెంట్ ఫ్యాన్ బేస్ ఉంది. సినిమా యాక్టర్గా రోజా గారు అంటే బాగా ఇష్టమే మీకు. పాలిటిక్స్ అనగానే మీరు అక్క అని కలిపేస్తా ఉంటారు కదా. ఒకవేళ ఎప్పుడైనా ఒక మీట్ చేసే సందర్భం వచ్చింది, రోజా గారిని కలిసే టైం వచ్చింది, నాట్ పాలిటిక్స్, ఒక సినిమా కలిసే ఛాన్స్ వచ్చింది, ఇద్దరు కలిపి చేయాలి, ఆ మూమెంట్ సీత రియాక్షన్ ఏంటి? అక్క బాగున్నావా, ఏం చేస్తున్నావు, అంతే కలుపుకుపోవడమే. అది సినిమా, ఇది పాలిటిక్స్. సినిమా పరంగా రోజా గారు ఇష్టం అంతే. నేను అది ఎప్పుడో చెప్పాను కదా, సినిమా పరంగా ఆవిడ ఒక లెజెండరీ హీరోయిన్, చాలా బాగా యాక్ట్ చేస్తుంది, తను చాలా అందంగా ఉంటుంది, ఓకే అది వేరు. పొలిటికల్గా వస్తే ఆ నోటికి అదుపు రెండు ఉండవు కాబట్టి మనం మాట్లాడతాం. అది తను ఎక్కడ మాట్లాడితే నేను చాలాసార్లు చెప్పాను, నువ్వు లేని దాన్ని ఉన్నట్టుగా మాట్లాడి ప్రభుత్వం ఏదైతే మంచి పనులు చేసుకుంటూ పోతుంటే ఆ పనుల మీద నువ్వు ఎందుకు బురద జల్లాలని చూస్తున్నావు? నువ్వు కూడా ప్రజల కోసం సేవ చేయాలనే భావన నీలో ఉంది కదా. మరి ఇది చేస్తారు, ఇది చేయరు, ఒకవేళ ప్రభుత్వం చేయలేదు ఈ విధంగా చేయండి మీరు అని చెప్పే ఒక విధానం ఒకటి ఉంటుంది. అయ్యా మీరు వచ్చి ఇన్ని రోజులు అవుతుంది, ఇన్నేళ్ళు అవుతుంది, మీరు ఫలాంది చేయలేదు అని చెప్పొచ్చు కదా. అలా కాకుండా అన్ని పథకాలు ఇచ్చినప్పటికి కూడా నువ్వేమి ఇచ్చారు, మీరేమీ లేదు, విఫలమైంది సఫలమైంది అని చెప్తూ ఉంటుంది. అది మరి అవాస్తవాలు మాట్లాడినప్పుడు ఎలా ఉంటుంది చెప్పు? అట్లా మాట్లాడకూడదు కదా.
పొలిటికల్గా మాత్రమే ఆవిడకి వ్యతిరేకం. తను మళ్ళీ Personal గా ఇష్టం మీకు. ఇష్టం. ఎలా ఉంది ఇప్పుడు ఏపీలో పరిపాలన ఎలా ఉంది? ఇప్పుడున్న కూటమి ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా? చాలా బాగుంది. మన మహానాడు కూడా పెట్టారు. లోకేష్ గారు చాలా బాగా మాట్లాడారు. ఆయన ఒక మాట మాట్లాడారు, అది నాకు చాలా సంతోషం అనిపించింది. కూటమి తరపున జనసేన నాయకులు కానీ, జనసేన సంబంధించి వీర మహిళలు కానీ, టీడీపీ వీర మహిళలు కానీ అందరూ కూడా మన వాళ్ళని చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. నిజంగా చంద్రబాబు నాయుడు గారి ఎన్నికలకు ముందు ఎలా అయితే జైల్లో పెట్టి ఇది చేశారో, అప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిలబడడం అనేది ఆయన యొక్క మానవత్వానికి చేతులెత్తి దండం పెట్టొచ్చు అని చెప్తున్నారు కదా లోకేష్ గారు. ఆ విషయాన్ని కూడా ఈరోజు మళ్ళీ గెలిచినాక కూడా ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కూడా ఈరోజు ప్రజలకి షేర్ చేసుకోవడం చాలా గొప్ప విషయం కదా. కాబట్టి మంచికి ఎప్పుడు మంచి జరుగుతుందిరా అనేది నా ఒపీనియన్. కాబట్టి జై కూటమి, ఎప్పుడు ఇలానే ఉండాలి. రాష్ట్రము ఆ కూటమి ప్రభుత్వంలో సుభిక్షంగా ఉండి మంచి మన భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఒక ఉన్నత రాష్ట్రంగా రూపుదిద్దుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఈ మధ్య కాలంలో సభలు పెట్టేటప్పుడు లోకేష్ గారి మాటలు చాలా బాగా వైరల్ అవుతాయి. ఇంకా యాక్టివ్ గా అనిపిస్తూ ఉన్నారు. ఒకప్పుడు ఏంటంటే ఆయన తక్కువ మాట్లాడతారనే మాట వినిపించేది. తెలుగు కొంచెం సరిగ్గా రాకపోతుండే. ఇప్పుడు అప్పుడు మహానాడు అనేవాళ్ళు ఈరోజు అయ్యో ఏంటి వీడు మూతి పగలు కొడుతున్నాడే మాటలతోనే అని చెప్పి స్థాయికి దిగజారిపోయారనమాట వాళ్ళు. కొంతమంది అంతకుముందు హేళన చేసిన వాళ్ళు అంటే అంత ఇదిగా మాట్లాడుతున్నారు ఎవరు లోకేష్ అన్న కానీ. సో చాలా మార్పు వచ్చింది. రేపు ఫ్యూచర్ సీఎం అవ్వడానికి కూడా ఎన్ని అర్హతలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. అందరు సంతోషంగా ఉన్నారు. గవర్నమెంట్ లోకి వచ్చేటప్పుడు హామీలు ఇస్తుంటారు. ఏ గవర్నమెంట్ అయినా, ఉన్న గవర్నమెంట్ అయినా కావచ్చు, ముందున్న గవర్నమెంట్ అయినా కావచ్చు, కొన్ని హామీలు అమలు చేయలేకపోవచ్చు. ప్రజలు కొంతవరకు అంత హ్యాపీగా ఉండలేకపోవచ్చు. కానీ ఇప్పుడు మీరు చెప్తున్నారు హ్యాపీగా ఉన్నారని చెప్తున్నారు ఏపీ ప్రజలు. అవును, హ్యాపీగానే ఉన్నారు. ఆల్మోస్ట్ అన్ని పథకాలు ఇచ్చేశారు. ఎవ్రీ మంత్ అందరికీ పెన్షన్స్ అందుతున్నాయి. సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తానన్నారు. అన్నీ జరుగుతున్నాయి కదా, అన్నీ జరిగాయి కదా. 1-2 ఏదన్నా ఉంటే బ్యాలెన్స్ ఉంటే కూడా ఉండొచ్చు, అవి కూడా అవుతాయి. ఇప్పుడు రాష్ట్రాన్ని రూపుదిద్దుకోవడంలో మళ్ళీ కంపెనీస్ తిరిగి రావడంలో, లేకపోతే పోలవరం ప్రాజెక్ట్ అంటే రాష్ట్రం డెవలప్ చేయడంతో పాటు ఇవి కూడా పథకాలు కూడా ఇచ్చుకుంటూ పోవాలి కదా. సో కాబట్టి 1 by 1 అన్నీ జరుగుతూ పోతాయి. అక్కడ మోసం చేయడం అంటూ ఏముండదు కదా. మోసం చేస్తే ప్రజలు తెలుస్తుంది కదా. ప్రజలు కూడా ఆలోచించాలి. సో ఇంత పరిపాలనలో ఇంత ఏమీ లేకపోయినా కూడా, ఆస్తులు లేకపోయినా కూడా ఫస్ట్ విడిపోయినప్పుడు నిలబడి చెట్టుకి నిలబడి పరిపాలన చేసిన వ్యక్తిని మనం వదిలేసుకున్నాము. ఒక 5 years పాటు మనం కష్టపడ్డాము. ఇంకా మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఈ కూటమి ప్రభుత్వాన్ని మళ్ళీ కూడా మనం గెలిపించుకుంటే మన బ్రతుకులు బాగుంటాయని ప్రజలు కూడా ఆలోచించాలి. నేను అసలు నీకు వచ్చిన తెలిసిన అది ఎంటర్టైన్మెంట్ కాదు, నా ఫేస్ ఎంటర్టైన్మెంట్. అసలు కాంట్రవర్సీ జోలికి వెళ్ళాలి. అలాంటి నేను ధైర్యం చేసి వ్యక్తిగత దోషంలో ఎన్ని మాటలు వస్తున్నాయి చూసావా, నేను మర్చిపోయిన పదాలు తెచ్చుకుంటా. ఆ కాంట్రవర్సీ మనతో మాట్లాడితేనే వస్తుంది నీకు, లేకపోతే వేరే వాళ్ళతో చేస్తే ప్రిపేర్ అవ్వాలక్క. ఇవి కూడా ఎట్టబడితే నన్ను రోస్ట్ చేస్తారు అక్కడ బయట. అందుకని ఏం పర్వాలేదు, నేను ఉన్నానుగా. నువ్వు ఇద్దరం వెళ్తాం అయితే. నీకు నేను ఉన్నాను కదరా నాయన, ఇంకెందుకు. సరే ఓకే. సో మొత్తానికి ఏపీలో ప్రభుత్వ పాలన బాగుందంటావు ఇప్పుడున్న గవర్నమెంట్. సూపర్. నెక్స్ట్ ఏమైనా చేంజెస్ వచ్చాయి ఉన్నాయా? ప్రజలు హ్యాపీగా ఉన్నారా ఏంటి అసలు? అరే ప్రజలు హ్యాపీగా ఉన్నారని చెప్తున్నాను రా, ఉన్నారని చెప్తున్నాను. ఈ 4-5 ఏళ్ల లోపల మంచిగా పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయి ఏదైతే మంచిగా అన్ని బంజరు భూములుగా ఉన్నటువంటి భూములన్నిటి కూడా, పనికిరాని భూములు కూడా నీళ్ళు సదుపాయం కలిగి మంచిగా పంటలు పండిస్తే అప్పుడు ఇంకా ప్రజలు ఇంకా హ్యాపీగా ఉంటారు. ఓకే. సో ప్రభుత్వం ఆ ఇదిలోనే ముందుకెళ్తుంది. చాలా మందికి ఉద్యోగాలు వచ్చాయి, యువతకి కూడా చాలా ఆల్మోస్ట్ కొత్త కంపెనీస్ కూడా తీసుకొస్తున్నారు. నిరంతరం రాష్ట్రం అభివృద్ధి కోసమే ప్రభుత్వం పాటుపడుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.